ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాల పంపిణీ భూమి పూజ చేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఆదివాసీ ఎమ్మెల్యే అయిన తనను అవమానించారని కొమరంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి బీఆర్ఎస్ కాంగ్రెస్ కర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. దీంతో కలెక్టరేట్ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొమరంభీం జిల్లాలో అధికారుల ప్రవర్తన ఉందని, ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అయిన తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపిన తిర్యాని ఆసిఫాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని, సస్పెండ్ చేసిన వరకు ధర్నా విరమించేది లేదని అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి కొమరంభీం డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి నేను ఒక ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ, ఆదిమ తెగకు మరి తెగకు సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ ఒక ఎమ్మెల్యే కావడం మరి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటే ప్రజలు మరి ఓట్లేసి గెలిపించలేదు కాబట్టి ఈరోజు మరి మా మీద కక్షపూర్తికంగా మరి ఏదో ఒకటి మా మీద చేస్తూనే వస్తున్నారు. అయినా కూడా మేము సరే ఇక్కడ ప్రజలకు మేము న్యాయం చేయాలి, ప్రజలకి సమస్యల పరిష్కారం కావాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ నా నియోజకవర్గంలో ఉన్నవంటి మరి ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. మరి గాదెగూడ సంబంధించిన మన ఆదిలాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో మరి 2 మండలాలు ఉన్నాయి. నార్నూరు గాదెగూడ అటు ఇక్కడేమో 8 మండలాలు, మొత్తం కూడా 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలు కూడా 2 కలెక్టర్లు వస్తారు. 2 కలెక్టర్ వస్తే మరి ఏదైతే హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేకి 3500 ఇస్తామని మరి అక్కడ చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్తున్నాడు. మరి ఇప్పుడు 3500 ఇస్తే దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ అనేసి ఒక మండలానికి ఒక జీపీ తీసుకున్నారు. ఆ జీపీలో హౌసింగ్ ఎంతమందికి అయితే లేదో అంతమందికి ఇచ్చారు. ఓకే, సంతోషం, మేము కాదనట్లేదు. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అనేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. దాంతో భాగంగా ఇప్పుడైతే ఏవైతే మిగిలిన